ఇప్పుడు త్రింశత్ అనుమానంగా చెప్పొద్దమ్మా, రూఢిగా చెప్పండి. అది తప్పే అవని అని పర్వాలేదు, తప్పైనా పర్వాలేదు, ఎందుకంటే తప్పు అయితే కరెక్ట్ చేయబడతారు కాబట్టి. అదే మీరు అనుమానం పడుతూ పోయారనుకోండి, రేపు పొద్దున్న మీరు సంభాషణలో ఆలోచించి మాట్లాడాల్సి వస్తుంది కదా. తప్పైనా పర్వాలేదు, చెప్పేసేయండి ధైర్యంగా. చెప్పేస్తే అది రైట్ చేస్తాడు వినయ్ గాని, గురువు గారు కానీ, చేతనైతే నేను కానీ, మేము ఎవరో ఒకటి సరి చేసే ప్రయత్నం చేస్తా. లేకపోతే పక్కన సత్యవతి గారు ఉన్నారు, ఇంకా చాలా మంది ఉన్నారు కరెక్ట్ చేసి పెట్టేందుకు వాళ్ళు మనకి. అవునండి. వినయ్ గారు ఆయన 30 నుంచి చెప్పించాలి. ఎవరిని వాసవి గారిని అనుకుంటా అడిగా నేను, 30 రెడీగా ఉండమని చెప్పి మిగతా నెంబర్లు ఇచ్చేసుకోబో. అలాగే సార్. ఇది ఇలా చెప్పాలండి. తకారాంత స్త్రీలింగ ఇప్పుడే చెప్పాలా? చెప్పండి. చకారాంత స్త్రీలింగ త్రింశత్ శబ్ద త్రిషు లింగేషు రూపాణి. రూపాణి సమాన రూపాలు చెప్తారా అండి? త్రిషు లింగేషు ఓకే అలా అంటారా? సమానం ఏవా అని చెప్పేయమంటారా? ఓకే సమానం అని చెప్పేసి లేదు 3 చెప్తానంటే సంతోషం. ఓకే వదిలేండి, మారుస్తాను. తకారాంత స్త్రీలింగ త్రింశత్ శబ్దః లింగత్రయేపి సమానః. ఇక్కడ త్రయేపి అని అడిగానండి ఇందాక. లింగత్రయే లింగత్రయ అపి లింగత్రయ అపి త్రయోపి అవుతుందేమో కదా. త్రయః అపి అయితే త్రయోపి అవుతుందా? త్రయేపి అని చెప్పారండి. లింగత్రయం అనేది ఏకవచనమే కదా. త్రయే అపి అని నేను అనుకున్నాను. లింగములలో అంటే దాని అర్థం ఏం చెప్తాం అనుకుంటున్నారు? మూడు లింగాలు సమానం అంటున్నారా? 3 లింగములలో సమానం అని చెప్తాం అనుకుంటున్నారా? లింగత్రయం అనేది ఒక ఏకవచన రూపం కదండి. లింగత్రయం అందు త్రయే సప్తమి అపి సమానః. లింగత్రయేపి సమానః. 3 లింగాల్లో సమాన రూపము అన్నట్టు లింగత్రయ. ఓకే. తకారాంత స్త్రీలింగ త్రింశత్ శబ్దః త్రయ లింగత్రయః అపి సమానః. లింగత్రయే కిం సమానః? లింగత్రయేపి ఏం సమానంగా ఉంటుంది 3 లింగాల్లోనూ? లింగత్రయేపి రూపాణి సమానఃనా? రూపం చెప్పలేదండి. వినయ్ గారు ఇలాగ అనొచ్చు కదా, త్రిషులింగేషు రూపాణి సమానాని అని కూడా అనొచ్చు కదా. అది అలా అంటే 3 లింగాల్లో చెప్పాలండి. ఇప్పుడు అలా అంటే 3 లింగాల్లో చెప్పాలి. త్రిషులింగేషు రూపాణి సమానాని అనొచ్చు కదా. అదేనండి, అదే సమానం అని చెప్తున్నారా? సమానాని అంటే ఏవేవి సమానం అని చెప్పాలన్నమాట మనం. అంటే ఇప్పుడు ఈ త్రింశత్ శబ్దం ఏదైతే నేను చెప్తున్నానో అది 3 రూపాల యందు సమానంగా ఉంటుంది. 3 లింగాల సమానం అనేది మనకి శబ్దం అనే శబ్దంకి అన్వయిస్తుందండి మనకి. త్రింశత్ శబ్దం సమానం. అలా హెడ్డింగ్ లో మనం రాస్తాం కదా అలా. త్రింశత్ శబ్దం లింగత్రయేపి సమానం అలా చెప్తామండి. త్రయేపి సమాన రూపాణి సమాన రూపం ఎలా అయినా సరే. రూపం. శబ్దః అన్నప్పుడు సమానః అనొచ్చు కదండి. అంతేనండి. త్రింశత్ శబ్దః లింగత్రయేపి సమానః అనొచ్చు కదా. అవునండి. శబ్దః అన్నాం కనుక సమానః అనొచ్చు. అంతేనండి. శబ్దః ఏకవచనంలో పెట్టినప్పుడు త్రింశత్ శబ్దః కదండి మనం చెప్పేది. త్రింశత్ శబ్దాలు కాదు, త్రింశత్ శబ్దం. శబ్దః సమానః. అంతే అంతేనండి. చెప్పండి.
त्रिंशत् हस्ताः हे त्रिंशत् हे हस्ताः त्रिंशतं రెండు రూపాలు ఉంటాయని మనకి నేర్చుకున్నాం కదండి. त्रिंशत् చెప్పలేదా గురు? త్రింశత్ మామూలుగా మనకి ప్రథమ ఏకవచనం రెండు రూపాలు ఉంటాయని నేర్చుకున్నాం. त्रिंशत् ఓకే ఫస్ట్ నేను చెప్తాను. त्रिंशत् हस्ताः ముందు ఆది వర్ణమే ప్రథమ వర్ణమే ముందు చెప్పుకోవాలి. త్రింశత్తే చెప్పుకోవాలి. त्रिंशत्ते ఫస్ట్ చెప్పాలా? ఓకే ఓకే. त्रिंशत् हस्ताः हे त्रिंशत् हे हस्ताः हे सारी अదే त्रिंशतं हस्तान् त्रिंशता हस्तैः त्रिंशते हस्तेभ्यः त्रिंशतः हस्तेभ्यः त्रिंशतः हस्तानां त्रिंशति हस्तेषु అంతేనా? ఓకే ఓకే. సో त्रिंशत् కూడా రెండు రూపాయలు ఉంటాయి. ఈ తకారాంతవన్నీ సరిత్ శబ్దం లాగా కదండి? అవునండి. ఏ శబ్దం? సరిత. సరిత్ స్త్రీలింగం తకారాంత స్త్రీలింగవత్. అవునండి. అది సరిత్ తీసుకుంటాను. తర్వాత 31 నుంచి ఇవ్వలేదు కదండి. ఒక చిన్న డౌట్ అడగొచ్చా? అడగండి. అదే నిన్న చెప్పిన దాంట్లో నాకు అది ఒకటి నాకు అర్థం కాలేదు. అది మన పంచ ఎలా అయింది అనేది అక్కడ నాకు కొంచెము నెట్ ప్రాబ్లమ్ అయినట్టుంది. నేను సరిగ్గా వినలేదు. అది కొంచెము చెప్తారా, లేకపోతే గురుగారితో ఎలా అయినా పర్లేదు? నాకు తెలియదు. నిన్న పాఠం నేను వినలేదండి. నాకు ఒకసారి ఎవరైనా చెప్తే మీరు ఏం అడిగారో నాకు అర్థం కాలేదు. పంచన్ అని అంటే పంచన్ శబ్దము పంచ ఎలాగైందని అడుగుతున్నారా, లేకపోతే అంతే రాజన్ లాగే అవుతుందని చెప్పారండి. నకారం డ్రాప్ అవుతుంది కలిపి తర్వాత డ్రాప్ అయిపోతుంది. ఉంటుంది మనకి సుప్రత్యయం పరంగా ఉన్నప్పుడు మనకి ప్రాతిపదికంలో ఉన్న నకారం లోపించి పంచ అని వినిపిస్తుందండి మనకి. ఏంటంటే మళ్ళీ చెప్పండి ఒక్కసారి. మళ్ళీ చెప్పండి. పంచన్ శబ్దము పరంగా సుప్రత్యయం చేరినప్పుడు మనకి నకారము లోపించి పంచ అని వినిపిస్తుందండి మనకి. వినయ్ గారు నేను చెప్పనా? చెప్పండి. ఇప్పుడు మనకి నకారాంత కర్మన్ శబ్దం ఉంది చూడండి. కర్మన్ లో మనకి ప్రథమా విభక్తి కర్మ అవుతుంది. సేమ్ అట్లాగే పంచన్ కర్మ అవుతుంది కదా, అట్లాగే పంచన్ శబ్దం కూడా నకారాంతం కదా. అవును, నకారాంతమే. సుప్రత్యయం చేర్పించినప్పుడు నకారత్వం లోపిస్తుంది. లోపించి పంచం మిగులుతుంది. కానీ రాజన్ నకారం శబ్దాలన్నీ అంతే. ఒక నిమిషం అండి. ఈ పంచ అనేది నిత్య బహువచనం కదా. సో అలాంటప్పుడు పంచనహ ఉండాలి కదా. పంచనహ ఆ రూపంలో ఉండాలి. మనకి మొత్తానికి అక్కడ నకారం లోపిస్తోంది. అదే నాకు అన్న డౌట్ అదేనండి, ఇంకేం లేదు. ఇది మనకి లోపిస్తుంది అని అడుగుతున్నారు. చూస్తామండి, మనం రూపసిద్ధి చూస్తామండి మళ్ళీ. వినయ్ పంచం దగ్గర కదమ్మా డౌట్. మీరు ఇవాళ సాయంత్రం నేను అప్లోడ్ చేయడం మర్చిపోయాను. ఇవాళ వీడియో అప్లోడ్ చేస్తాను. మీరు నిన్నటి పాఠాన్ని మరొకసారి విని మీ డౌట్ క్లారిఫై కాకపోతే రేపు అడగండి, తప్పకుండా చెప్తా. ముందుకెళ్ళవయ్యా. అలాగే సార్. 31 నుంచి వెంకట పద్మ గారు. అండి. అవునండి.
అంటే ఇందాక ఒక్క నిమిషం అండి, ఇందాక అడిగారు 29 కూడా చెప్పలేదు అని. ఊన వింశత్, ఊన త్రింశత్, ఏకోన త్రింశత్, ఏకాన్న త్రింశత్ అని. ఇప్పుడు త్రింశత్ శబ్దం ఎలా అయితే ఉంటుందో మనకి అలానే ఉంటుంది. ఇంకా 29 చెప్పింది పవనేశ్వరి గారు. ఆవిడ మీరు చూసే ఉంటారు, ఇందాక మనకి త్రింశత్ మనకి వాసవి గారు చెప్పారు. మనకి రూపం అలానే ఉంటుందండి. మళ్ళీ చెప్తాము అంటే చెప్పండి, లేదా అర్థమైంది అంటే ముందు ఏదండి ఇందాక ముందుకెళ్ళయ్యా. 29 కదా. అలాగే సార్. ఏకత్రింశత్ కూడా త్రింశత్ లాగానే వస్తుంది కదా. 30 దగ్గర చెప్పండి అమ్మా, 30 నుంచి చెప్పండి ప్లీజ్. 31 31 నుంచి. తకారాంతః ఏకత్రింశత్ శబ్దः त्रिषु लिङ्गेषु సమానః. అవునండి. एकत्रिंशत् युवत्यः. हे एकत्रिंशते हे युवत्यः. एकत्रिंशतं युवतीः. एकत्रिंशतः ఏంటండి? ఇప్పుడు తృతీయ చెప్పాలి. తృతీయ చెప్పాలండి. ఏకత్రింశత తృతీయ తా దీర్ఘం కదా. ఏకత్రింశత యువతీభిః. బిహి రావాలి. కరెక్టేనా? సరే. ఏకత్రింశతయై ఏకత్రింశతే యువతీభ్యః. ఈ చతుర్థి కదా. పంచమి. ఏకత్రింశత్యాః ఏకత్రింశతే యువతీ. ఏకత్రింశతః దీనికి రూపాలు ఉండవు పద్మ. దీనికి 2 రూపాలు ఉండవు. ఏకత్రింశతః అంతే. అన్ని అంతేనా? ఓకే ఓకే. ఏకత్రింశతః యువతీభ్యః. ఏకత్రింశతః యువతీనాం. ఏకత్రింశత్యాం యువతీషు. ఏకత్రింశతి తీనా? ఏకత్రింశతి యువతీషు. అది దీర్ఘం కాదు, హ్రస్వం. ఇదిగో తకారాలు ఇలా గుర్తుపెట్టుకో. తం తా తే తహ తహతి అంతే. ఓకే. ఏకత్రింశతి యువతీషు అంతే. సప్తమి ఏం చెప్పారండి? ఏకత్రింశతి యువతి. అదొకే. ఇదే కదా సప్తమి. అంటే సకారం అన్నారా షకారం అన్నారా? లాస్ట్ లో వినిపించలేదు. యువతీషు అన్నారు. అలాగే కరెక్టే కదా. నెక్స్ట్ 32. నేను నెంబర్లు ఇచ్చేస్తానండి మరొకసారి. 32 లలిత గారు, 33 పద్మావతి గారు, 34 సత్యావతి గారు, 35 సుబ్బారావు గారు, 36 శ్యామల గారు, 37 కృష్ణ గారు, 38 పద్మ గారు, 39 తులసి గారు, 40 నాగమణి గారు. చెప్పండి. 32 అండి. అవునండి. त्रिषु लिङ्गेषु समान तकारान्तः त्रिंशत् शब्दः. द्वात्रिंशत् शब्दः त्रिषु लिङ्गेषु समानः. द्वात्रिंशत् ఏం చెప్పను చెప్పండి. నరాహ, భక్తాః, గీతాని. చెప్పండి. 32 గీతాని.
ఇంకా కొంచెం ఈజీ ఏదైనా ఉందేమో అని చూస్తుంది. రాముడే ఈజీ. రాముడు లతాః అజాః కన్యాః అద్రయః ఋషయః కపి ఉంది. చెప్పండి. ద్వాత్రింశత్ రామాః చెప్తాను. అలాగేనండి. ₹2 అండి. ద్వాత్రింశత్ ద్వాత్రింశద్ రామాః. కాదు ద్వి కదా, ద్వానేనండి. చతుర్థి నుంచి మనకి ₹2 ఉంటాయండి. ద్వాత్రింశత్ రామాః హే ద్వాత్రింశత్ హే రామాః. ₹2 అండి. ₹2 చెప్పండి. ద్వాత్రింశత్ రామాః. ద్వాత్రింశత్ హే ద్వాత్రింశత్ రామాః. ద్వాత్రింశతం రామం. ద్వాత్రింశత్ రామాన్. ద్వాత్రింశతా రామైః. ద్వాత్రింశతే కదండి. ద్వాత్రింశతే రామేభ్యః. ద్వాత్రింశద ₹2 చెప్పన్నారు కదా. అండి, అంతంలో లేదు కదండి. అంతంలో లేదు. ఓకే. ద్వాత్రింశతః రామేభ్యః. ద్వాత్రింశతః రామాణాం. ద్వాత్రింశతి రామేషు. అంతేనండి. రాముడు గట్టెక్కిచ్చేసాడు. సూపర్. ఇది అది అయ్యేటప్పటికి కొంచెం అకారాంతము ఇక్కడ కొంచెం తేడా వచ్చింది. అవునండి. గురువు గారి అదే అండి అపేక్ష. 2 కాన్సన్ట్రేషన్ గా చెప్పాలని ఆయన ఆశ అండి. చెప్పండి. 33. నేనండి పద్మావతి అండి. చెప్పండి. తకారాంతః త్రయస్త్రింశత్ శబ్దः లింగత్రయేపి సమానः. త్రయస్త్రింశత్ త్రయస్త్రింశద్. అవునండి. లతాః త్రయస్త్రింశత్ లతాః. 33 లతాః. అలా చెప్పనండి. ఈ 4 ఒకసారి చెప్పేసి అదే లతా ఒకసారి చెప్తా. అలాగేనండి. మీకు ఎలా సులభంగా అనిపిస్తే అలా చెప్పండి. 33 లతాః. అలాగేనండి. హే త్రయస్త్రింశత్ హే త్రయస్త్రింశద్ హే లతాః. 33 లతాః. ద్వితీయ. 33 ఒక్క నిమిషం అండి. ద్వితీయ ఏమని చెప్పారండి ఇందాక? త్రయస్త్రింశత్. సరే. త్రింశత్. ద్వితీయలో త్రింశతం. త్రయస్త్రింశతం లతాః. త్రయస్త్రింశతా లతాభిః. త్రయస్త్రింశతే లతాభ్యః. త్రయస్త్రింశతః లతాభ్యః. త్రయస్త్రింశతः లతానాం. త్రయస్త్రింశతి
లతాసు. అలాగేనండి. నెక్స్ట్ అమ్మయ్య బాగా చెప్పారండి. 34 అన్నీ నేనండి. చెప్పారు కదా. అన్నీ అమ్మయ్యా. సూపర్ బాగుంది. 34 నేను చెప్పనా? ఎవరికి ఇచ్చానండి నెంబర్? నాకు ఇచ్చారండి సత్యవతి. సత్యవతి గారికి కదా, చెప్పండి. టకారాంతః చతుస్త్రింశత్ శబ్దః 30 లింగ రూప త్రయేపి లింగ సమానాని. చతుస్త్రింశత్ అంతేనండి. సమానం. చతుస్త్రింశత్ 30 రెండు ఒకటేసారి చెప్పనండి. అవునండి, అలానే చెప్పండి. చతుస్త్రింశత్ 30 గురవః. రెండు రూపాయలు కదండి. అదే రెండు గురవః, అదే చతుస్త్రింశత్. తకారము దకారము రెండు ఉంటాయి కదండి. అహో అలా అయితే 4 అయితే కదండి. అంటే ఒకటి చెప్తాను ఇప్పుడు ఆవిడ ఫస్ట్. అలాగే చెప్పారు కదండి. చతుస్త్రింశత్ 30 గురవః. హే చతుస్త్రింశత్ హే చతుస్త్రింశత్ హే చతుస్త్రింశత్ హే చతుస్త్రింశత్ హే గురవః. అవునండి. చతుస్త్రింశతం గురూన్. చతుస్త్రింశత గురుభిః. చతుస్త్రింశతే గురుభ్యః. చతుస్త్రింశతః గురుభ్యః. చతుస్త్రింశతః గురూణాం. చతుస్త్రింశతి గురుషు. అంతేనండి. మొత్తం గురువు గారిని పట్టేసుకున్నారు. మరి గురువుని పట్టుకోకపోతే చదువు రావద్దండి. తర్వాత అండి సకారాంతః 35 శబ్దः లింగత్రయేపి సమానः. అవునండి. 35 అజాః. ఏ 35 ఏ 35 ఏ అజాః. 35 అజాని. 35 ద్వితీయ అజాః స్త్రీలింగం కదండి. స్త్రీలింగం. సరే అజా. ఓకే. 35 అజాః. 35 అజైః. 35 స్త్రీలింగం కదా. కాదండి, స్త్రీలింగం కదండి. అజాభిః. 35 రూపమే ఉంటుందండి. 35 అజాభిః. అవునండి. 35 అజేభ్యః. 35 అజాభ్యః. అజాభ్యః. 35 అజాభ్యః. 35 అజానాం. 35 అజేషు. అజాసు. అజాసు. లతాసు అజాసు అలానే అంతే. సరే. నెక్స్ట్ నేనండి. షట్త్రింశత్ షెట్ అండి. 36 అండి. షెట్ అంటున్నారా షడ్ అంటున్నారా? షట్ షడ్ రెండు వస్తాయి కదండి. షడ్ రాదు. డకారం రాదండి, టకారమే ఉంటుంది. టొమాటోలో టకారమే ఉంటుందండి. వింశతిలో మాత్రం షడ్ అని వస్తుంది కదండి. వింశతికి షడ్ వస్తుంది, అక్కడ షెడ్ ఉంటుందండి. త్రింశత్ రాదు. ఓకే. షట్త్రింశత్ శబ్దః త్రయే లింగత్రయేపి సమానః. షట్త్రింశత్. అవునండి. షట్త్రింశద్ పుష్పాణి. హే షట్త్రింశత్ హే షట్త్రింశద్ హే పుష్పాణి. షట్త్రింశం పుష్పాణి. షట్త్రింశత పుష్పైః.
षट्त्रिंशते ఏంటండి? पुष्पेभ्यः षट्त्रिंशतः पुष्पेभ्यः षट्त्रिंशतः पुष्पाणां षट्त्रिंशति पुष्पेषु అంతేనండి. అంతేనండి. ఇప్పుడు వణిక్ శబ్దం కూడా కలపొచ్చండి. ఇప్పుడు వణిజహ, హే వణిజహ అలా కూడా చెప్పచ్చు. చెప్పచ్చు. చెప్పండి, ఏదైనా చెప్పండి. ఛాత్రాహ, వృషభాహ, పాత్రాణి, దళాని, ఏవైనా చెప్పండి. నకారాంత సప్తత్రింశత్ శబ్దః లింగత్రయేపి సమానం. మరుత్ సప్తత్రింశద్ హరయః హే సప్తత్రింశత్ హే సప్తత్రింశద్ హే హరయః హే సప్తత్రింశతం హరీన్ సప్తత్రింశతా హరిభిః సప్తత్రింశతే హరిభ్యః సప్తత్రింశతః హరిభ్యః హరీన్ చెప్పలేదండి. ద్వితీయ హరీన్ అని చెప్పారండి. చెప్పారండి హరీన్ అని చెప్పానండి. చెప్పండి సార్. ఓకే. సప్తత్రింశతః హరీనాం హరీనాం నకారమా అండి? నకారం అంటే టవర్గుల పంచమాక్షరమా, టవర్గుల పంచమాక్షరమా? టవర్గుల పంచమాక్షరం. అంతేనండి. సప్తత్రింశతి హరిషు. అంతేనండి. 38. ₹2. అష్టత్రింశత్ అష్టాత్రింశత్. అవునండి. తకారాంతః స్త్రీలింగః అష్టత్రింశత్ అష్టాత్రింశత్ శబ్దః లింగత్రయేపి సమానः. అవునండి. అష్టత్రింశత్ అష్టత్రింశత్ అష్టాత్రింశత్ అవునండి. సీతాః హే అష్టత్రింశత్ హే అష్టత్రింశత్ హే సీతాః. 4 సార్లు అష్ట అనే చెప్పారండి. అష్టాత్రింశత్ అవునండి. హే అష్టత్రింశత్ హే అష్టత్రింశత్ హే సీతాః. అష్టత్రింశతిం అష్టాత్రింశతిం సీతాః. అష్టత్రింశతం అష్టాత్రింశతం సీతాః. అష్టాత్రింశతా సీతాభిః. అష్టాత్రింశతే సీతాభ్యః. అష్టాత్రింశతః సీతాభ్యః. అష్టాత్రింశతः సీతానాం. అష్టాత్రింశతి సీతాసు. వినయ్, కనీసం 60 వరకు టచ్ అవుతావా? ఇంకొక 8 నిమిషాలు ఉంది టైం కరెక్ట్ గా. నాకు 27 కదా సార్. మహోదయ చెప్పండి. నవత్రింశత్ పుష్పాణి హే నవత్రింశత్ హే పుష్పాణి నవత్రింశతం పుష్పాణి నవత్రింశతా పుష్పైః నవత్రింశతే పుష్పేభ్యః నవత్రింశతః పుష్పేభ్యః
నవత్రింశతః పుష్పాణాం నవత్రింశతి పుష్పేషు. అవి కూడా చెప్పాలా మహోదయ? ఏకోనత్రింశత్ ఏకోన చత్వారింశత్. వద్దులేండి, చత్వారింశత్ చెప్పిస్తాం కదా, రూప సమానమని అర్థమవుతుంది. చత్వారింశత్ వేరండి నాగమణి. చెప్పండి చెప్పండి. తకారాంత చత్వారింశత్ శబ్దః త్రిషు లింగేషు సమానః. చత్వారింశత్ నార్యః, చత్వారింశత్ నార్యः, హే చత్వారింశత్ హే నార్యాः, చత్వారింశతం నారీः, చత్వారింశత నారీభిः, చత్వారింశతే నారీభ్యः, చత్వారింశతః నారీభ్యः, చత్వారింశత్తః నారీణాం, చత్వారింశతి నారీషు. నలభై ఒకటి నుంచి సేమ్ ఇది సైకిల్ అలా రిపీట్ చేస్తారా అండి? 41 ఓహో ఇందాక. ఓకే. లలిత గారు 41, పద్మావతి గారు 42. అలాగే గుర్తున్నాయి కదండి? అది 49. ఇందాక 36 చెప్పినవాడు ఇప్పుడు 46 చెప్పండి. 40 చెప్పిన వాళ్ళు 50 చెప్పాలి. అంతేనండి. 4 చెప్తే ఏంటండి అర్థం కాలేదండి. నాది 34. 44 చెప్పండి. అంతే, 44 చెప్పాలి. సరే, 44 నేను చెప్పింది 34 నేను చెప్పేది 34. నాది 41. 41 చెప్పండి. లలిత అన్నారు కదా 41 కదా? అంటే సైకిల్ అని రిపీట్ అనుకున్నాం కదండి. ఎవరైనా ఒకరు ఎలా అయినా సరే చెప్తానండి. తకారాంతః ఏకచత్వారింశత్ శబ్దः త్రిషు లింగేషు సమానः. ఏకచత్వారింశత్ వణిజः, హే ఏకచత్వారింశత్ హే వణిజः, ఏకచత్వారింశతం వణిజः, వణిజం పుల్లింగం కదండి, పుల్లింగం. ఐ మీన్ సారీ, బహువచనం కదండి. వణిజः అనే వస్తుంది కదా. ఏకచత్వారింశతం వణిజः, ఏకచత్వారింశత వణిజభిః, ఏకచత్వారింశతే తృతీయ ఏమని చెప్పారండి? వణిగ్భిః. గా వస్తుంది కదండి, కాగా. సరిపోయిందండి. నాకు సరిగ్గా వినిపించలేదని అడిగానండి. ఏకచత్వారింశత వణిగ్భిః, ఏకచత్వారింశతే వణిగ్భ్యः, ఏకచత్వారింశతః వణిగ్భ్యः, ఏకచత్వారింశతః వణిజాం, ఏకచత్వారింశతి వణిక్షు. అంతేనండి. ఈ వణిజ ద్విచత్వారింశత్ ద్వాచత్వారింశత్. అంతేనండి. 4 రూపాయలు ఉంటాయండి. అవునండి. ద్విచత్వారింశత్ గౌర్యः, ద్వాచత్వారింశత్ గౌర్యः, ద్విచత్వారింశత్ గౌర్యः, ద్వాచత్వారింశత్ గౌర్యः, హే ద్విచత్వారింశత్, హే ద్విచత్వారింశత్, హే ద్వాచత్వారింశత్, హే ద్వాచత్వారింశత్, హే గౌర్యः, ద్విచత్వారింశతం ద్వాచత్వారింశతం
गौरीः द्विचत्वारिंशता द्वाचत्वारिंशता गौरीभिः द्विचत्वारिंशते गौरीभ्यः द्विचत्वारिंशतः गौरीभ्यः द्विचत्वारिंशतः गौरीणां द्विचत्वारिंशति గౌరీనాం అండి. అంటే టవర్కిలో పంచమాక్షరమే అంటున్నారు కదండి. గౌరీనాం టాటాడ్ అంటాను. ద్విచత్వారింశతి గౌరీషు. అంతేనండి. 43 అండి. వినయ్ ఒక్క నిమిషం. ఇందాక ఎవరండి డౌట్ అడిగారు పంచమ శబ్దం గురించి? వాసవి గారు అడిగింది. పంచమ శబ్దం గురించి డౌట్ అడిగిన వారు ఎవరు? నేనే అడిగానండి. మీరు అడిగారు. ఇప్పుడు ఒక 10 నిమిషాల్లో అప్లోడ్ చేస్తానమ్మా. గురువు గారు స్వయంగా చెప్పారు కాబట్టి మీరు దానిని దయచేసి విని మా అందరికి రేపు ఆ పంచమ శబ్దం మీద మీరే క్లారిఫికేషన్ ఇస్తారు క్లాస్ లో. సరే సరే ఓకే అండి. ఓకే రైట్. కనీసం 45 వరకన్నా పూర్తి చేయించబోయే ఒక్క నిమిషంన్నర ఉంది టైము. అలాగే సార్ చెప్పండి. 3 రూపాయలు. 3 రూపాయలు ఉంటాయి కదండి? అవును 3 రూపాయలు. అంటే అంతంలో మనకి సమాన రూపం ఉంటుంది కనుక ఒక రూపం చెప్పేసేయండి, కొంచెం త్వరగా చేసుకుందాం. 3 ఎవరండి చెప్తారా? 43. నేను చెప్పనా అండి? చెప్పండి. ఒకటే రూపం అండి. త్రయశ్చత్వారింశత్ చెప్పనా? చెప్పండి టైం లేదు. त्रयश्चत्वारिंशत् गावः हे त्रयश्चत्वारिंशत् हे गावः त्रयश्चत्वारिंशत् అవునండి. गाः గాహ అంటే ప్రథమైక వచనం అండి. గాహ ద్వితీయ బహువచనమే కదా. గాహ ద్వితీయ బహువచనమే కదా. ద్వితీయ బహువచనం అంటే హే అన్నారు కదా, మరి ద్వితీయలో అంటున్నారా అని డౌట్ వచ్చింది. హే గావః ద్వితీయ కాదు, సంబోధన కన్నాను. సరే అలాగేనండి. చతుశ్చత్వారింశత్ గోభిః చతుశ్చత్వారింశత గోభ్యః చతుశ్చత్వారింశతే